రాష్ట్రంలో సోలార్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. మాడ్యూల్స్, ప్యానెల్స్లో కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. సోలార్ ఎక్స్పోలో ఎటువంటి వాటిని అందుబాటులో ఉంచారు, వాటికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క సోలార్లో చూసామంటే టెక్నాలజీ చాలా రకాలుగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఓకే, ఈ టెక్నాలజీలో ఒకప్పుడు మనం చిన్న చిన్న స్మాల్ మోడల్స్ వాడేవాళ్ళమే. ఇప్పుడు చూసామంటే ఎన్ టైప్ అని చెప్పేసి మోడల్స్ అంతా కూడా పెద్ద మోడల్స్ వచ్చేసాయి. అంటే డ్యూయల్ జనరేషన్ వచ్చేసాయి అనమాట. ఒకప్పుడు ఓన్లీ వన్ సైడ్ జనరేషన్ ఉండేది. ఈ యొక్క మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్ నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడైతే ఏదంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ఎక్కువ జిఎస్టీలను తగ్గించడం కానీ అలా మనకు ఫెసిలిటీస్ అనేది ఎక్కువగా మ్యానుఫ్యాక్చరర్స్కి యాజ్ వెల్ యాజ్ ఫర్ ఈపీసీ ప్లేయర్స్ అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకు ఉన్నటువంటి మంచి ఫెసిలిటీ ఏంటంటే కంపేర్ టు పక్క కంట్రీ అంటే చైనాతో పోల్చుకుంటే చైనా ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుందో మోరల్లెస్ మనం కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో మనం ఓన్గా మనం సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాము. తర్వాత ఆ సెల్ నుంచి మనం మోడల్ తయారు చేస్తున్నాము. ఓకే, ఈ సెల్లు మోడల్ తయారు చేసి ఎక్కడైతే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయో అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓకే డీసీఆర్ మోడల్ కింద వస్తుంది. అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, తర్వాత స్మాల్ స్కేల్ కంపెనీస్ కానివ్వండి, మిడిల్ స్కేల్ కానీ, లార్జ్ స్కేల్ కానీ, వెరీ లార్జ్ స్కేల్, ఈ ఆల్ సెగ్మెంట్స్ అన్నీ కూడా ఆ యొక్క బ్యాంక్ సపోర్ట్తో అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నాయి. దాంతో ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్ కానీ, ఈపీసీ ప్లేయర్ కానీ, సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ కానీ అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ప్రతి ఒక్క రెసిడెన్స్కి కూడా ఏంటంటే 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు కూడా సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టుకోమని చెప్పేసి వాళ్ళు సబ్సిడీ స్కీమ్ ఇస్తున్నారు. ఈ 3 కిలోవాట్ అయితే ఒక 78,000 రూపీస్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది అప్ టు 10 కిలోవాట్ వరకు. ఇది చాలా మంచి పరిణామం కూడా. సో దీనివల్ల ఏంటంటే మనకు ప్రజలకు కూడా ఏంటంటే బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రూఫ్ కూడా ఏంటంటే సోలరైజేషన్ అవుతుంది. మీ ఇంటికి కావాల్సిన సోలార్ మీరే జనరేట్ చేసుకోవచ్చు. ఈరోజు ఈక్యూ ఆధ్వర్యంలో గ్లోబల్ సోలార్ ఎక్స్పో ఒక ప్లాట్ఫామ్ అంటే సోలార్ ఇండస్ట్రీ, సోలార్ ఇంటిగ్రేటర్స్ కానీ, సోలార్ మ్యానుఫ్యాక్చరర్స్, సోలార్ డీలర్స్ అందరు కలిసి ఒక రోడ్ షో అంటే ఒక స్టాల్స్ పెట్టి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ను డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే మేజర్ కంపెనీస్ టాటా కానీ, వారీ కానీ, రెనిసిస్ కానీ, అదానీ కానీ లైక్ ఇలాంటి మేజర్ కంపెనీస్ ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 50 కంపెనీస్ ఈరోజు ఈ షోలో పాల్గొనడం జరిగింది, ఈ ఎక్స్పోలో. సో ఈ ఎక్స్పో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ఒకటి, ప్రొడక్ట్ ఏ క్వాలిటీ ఏ టెక్నాలజీ వచ్చింది మార్కెట్లకు, ఇన్వర్టర్స్లో ఏ టెక్నాలజీ వచ్చింది, మాడ్యూల్స్లో ఏ టెక్నాలజీ వచ్చింది, స్ట్రక్చర్లో ఏ టెక్నాలజీ వచ్చింది అంతా ఒక డిస్ప్లే చూపించేసి వాళ్ళకు కావాల్సిన ప్రొడక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో పిఎం కుసుమ్ స్కీమ్ వచ్చింది, పిఎం సూర్య గారి స్కీమ్ వచ్చింది. పిఎం కుసుమ్లో సుమారుగా ఒక 1000 మెగావాట్ల చిల్లర చేస్తున్నాము. పిఎం సూర్య గారిలో ఆల్మోస్ట్ 30,000 యూనిట్స్ మనము టీజీఎస్ పీడీఎస్ఎల్, టీజీఎంపీడీఎస్లో చేయడం జరిగింది. సో చాలామంది సోలార్ పెడుతున్నారు కానీ నాణ్యమైన సోలార్ పెట్టాలనే ఉద్దేశంతో మనము ఏ క్వాలిటీ పెడితే జనరేషన్ బాగొస్తుంది అనేది ఒక డిస్ప్లే రకంగా చూపించి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది. ఇప్పుడు పిఎం కుసుమ్ గురించి రైతులు పెడుతున్నారు, రైతులకు అవగాహన ఉండదు. సో ఇలాంటి ఎక్స్పోలకు రావడం వల్ల రైతులు ఏ మాడ్యూల్ పెట్టాలి, ఏ స్ట్రక్చర్ పెట్టాలి, ఏ ఇన్వర్టర్ పెట్టాలి, ఏ కేబుల్ వాడాలి అన్ని వివరంగా మన ఇక్కడ ఉన్న స్టాల్స్లో ఉన్న ప్రతినిధులు వివరిస్తారు. మనతో పాటు ఇంధన కార్యదర్శి నవీన్ మిట్టల్ సార్ ఉన్నారు. సార్, ప్రభుత్వం ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తుంది సార్? అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనము సోలార్ ఉత్పత్తి కోసం చాలా ప్రోత్సాహాలు ఇస్తున్నాము. ముఖ్యంగా ఏంటి అంటే ఈ కుసుమ్ ఏ కింద, తర్వాత కుసుమ్ సి కింద మనము చాలా వరకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కుసుమ్ ఏ కింద దాదాపు ఒక 1450 మెగావాట్ మనము ఫార్మర్స్ వాళ్ళ రైతులు వాళ్ళ పొలాల్లో సోలార్ ప్లాంట్స్ పెడడానికి మనము పీపీఎస్ సైన్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళకు చాలా వరకు అదనంగా ఇన్కమ్ వస్తుంది. అది కూడా బ్యాంక్తో మనము సబ్సిడైజ్ ఇంట్రెస్ట్ రేట్స్తో కూడా టైఅప్ చేయడం జరిగింది. తర్వాత మన పీపీఏలో కూడా మన డిస్కామ్స్తో పీపీఏ చేయడం జరిగింది. అదేవిధంగా కుసుమ్ సి కింద
మనం ఒక 81 మోడల్ విలేజెస్ మనము టేకప్ చేసాము. ఆ మోడల్ విలేజ్లో దాదాపు ఒక 16,000 పైన మనము రైతులకి వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఈ సోలార్ పంప్ సెట్స్ మన సోలరైజేషన్ చేయడానికి కూడా మనము శాంక్షన్ చేయడం జరిగింది. సోలరైజ్ అయితే వాళ్ళ అవసరానికి మన విద్యుత్ ఉత్పత్తి అక్కడే అవుతుంది. మన వాళ్ళకి వాడిన తర్వాత అదనంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు గ్రిడ్కి పంపించేస్తే వాళ్ళకు ఒక అదనంగా ఇన్కమ్ కూడా వస్తుంది. అదేవిధంగా మనం ఇల్లుల పైన రూఫ్ టాప్ సోలరైజేషన్ మీద కూడా మనము చాలా కృషి చేస్తున్నాము. అది ఈ 81 మోడల్ విలేజెస్లో మనము గృహజ్యోతి సంబంధించిన కన్జ్యూమర్స్కి వాళ్ళకి 2 కిలోవాట్ మనము సోలార్ ప్యానెల్స్ ప్రభుత్వం ద్వారా కొంత కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మిగిలిన మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి చేస్తున్నాము. దీంతో కూడా వాళ్ళు వాడుకునే ఒక 200 యూనిట్స్ మనం ఎట్లయినా ఫ్రీ ఇస్తున్నాము. సో ఆ యూనిట్స్తో పాటు వాళ్ళు వాడుకునే ఎలక్ట్రిసిటీతో పాటు అదనంగా వాళ్ళు గ్రిడ్కి సప్లై చేస్తే అది కూడా అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకు కూడా సోలార్ కోసం మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు కదా, ఎటువంటి ప్రోత్సాహం? సో మహిళా సంఘాలు కూడా ఒక మన ఇందిరా మహిళా శక్తి కింద కూడా వాళ్ళు మహిళలు కూడా గ్రూప్స్ పర్తో ఈ సోలార్ ప్లాంట్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే దానికి కూడా మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, తర్వాత సర్ప్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. ఆ ప్లాంట్స్కి కూడా మనం మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పీపీఏ సైన్ చేస్తున్నాం. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం మీరు ఎన్ని తీసుకురాబోతున్నారు? ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? సో మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఈవీ హబ్ కింద తయారు చేయడానికి మన ప్రభుత్వం కృషి చేస్తుంది. దాంట్లో మనం ఇంతకుముందు చాలా ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం జరిగింది. దీంతోపాటు ఇంకా కూడా మనం ఇప్పుడు ప్రోత్సాహం చేస్తున్నాము. ముఖ్యంగా ఒక పిఎం ఈ డ్రైవ్ ప్రోగ్రామ్ ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్తో మనము లింకప్ అయి మన రాష్ట్రంలో దాదాపు ఒక 300 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టి ఒక 1000 పైన మనము ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది శాంక్షన్ అయితే అది కూడా టేకప్ చేస్తాం. సరే, సోలార్ ఎక్స్పో ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి? ఇక్కడ ఈ ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా తయారు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ఈ మధ్యలో మీరు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కూడా ఏర్పాటై ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్టర్లో చాలా ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సో అందుకే ఇటువంటి ఈవెంట్స్ మన 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి ఏమిటంటే ఇన్వెస్టర్స్కి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి క్లైమేట్ ఎట్లా ఉంటుంది అది చూడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా ఈ ఒక సోలార్ ప్రోడక్ట్స్ ఒకే రూఫ్ కింద చూడడానికి వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. సోలార్ వినియోగదారుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. వాటిని సాధ్యమైనంత వరకు వినియోగించుకోండి అని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించండి, కాలుష్యాన్ని నివారించండి అని కోరుతున్నారు.